అప్పుడు ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు నీవు ఎత్తబడే గుంపులో ఉంటావు. దేవుని స్తోత్రం. నువ్వు దేని కొరకు సిద్ధపడుతున్నావు, దేని కొరకు ప్రయాసపడుతున్నావు, దేని కొరకు నువ్వు ఆశపడుతున్నావు, దేని కొరకు యేసుప్రభు నమ్ముకున్నావు, దేని కొరకు బావి దగ్గరికి వస్తున్నావు, దేని కొరకు తోడుకెళ్తున్నావు. తోడుకెళ్ళే పని కాదు, నువ్వు దేవునికి అప్పచెప్పుకో. దేవుని స్తోత్రం. అంతేగాని నాకేమెత్తావయ్యా, నీ దగ్గరికి వస్తా ఏమెత్తావు, నేను నమ్ముకుంటా ఏమెత్తావు కాదు, నువ్వు అప్పచెప్పుకోవాలి ప్రభువుకి. దేవుని స్తోత్రం. ఆయన ఇచ్చేది ఈ లోకము కాదు, పరలోకాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మన జీవితాల్లో నీవు నేను సత్యం తెలుసుకోవాలి. సత్యాన్ని తెలుసుకోకపోతే అదే పాపం అయిపోతుంది. రెబ్బకాకి ఆ 10 తూముల ఆ కడియాలు 2 చేతులు తొడిగాడు, ముక్కుకి బంగారు కమ్మిని తొడిగాడు. తొడిగి అంటాడమ్మా నువ్వెవరు కుమార్తెవు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మీ ఇంటికి రావాలని ఇష్టపడుతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడే నీ ఇంటికి వస్తానికి ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు